నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు విశేష స్పందన. పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానులు. రోడ్డు విస్తరణతో రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం. పనులకు శంకుస్థాపన చేసిన విప్ ఆది శ్రీనివాస్. పెద్దూర్ గురుకుల భవనాన్ని మార్చాలి. రోడ్డుపై బైఠాయించి తల్లిదండ్రుల నిరసన. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో చేపట్టిన ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కాగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముందుగా నియోజకవర్గానికి చేరుకున్న మీనాక్షి నటరాజన్ కు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో చేపట్టే ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, విప్ ఆది శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఉప్పర మలయాల నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర కురిక్యాల చౌరస్తా మీదుగా గంగాధర వరకు కొనసాగనుంది. గంగాధరలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో నేతలు ప్రసంగించనున్నారు. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ 19 నెలలుగా అమలు చేస్తున్న పథకాలను ప్రజలతో చర్చిస్తూ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుంది. పరిష్కారం చూపి భరోసైనాడు. పేదోళ్ళ కోసము అన్నుండు రాయి జీవితం అంకితం అంటుండురా. తలంచక నడిసిండు పోరు బాట, ఎదురించి నిలిసిండు దొరల కోట. నిరంకుశ పాలన పైనాడు, 3 రంగుల జెండ నింగికెత్తిండు. శబ్దం సాధించర శాసించ శక్తితో సంసిద్ధం. జెండాను గుండె కత్తె నాయకత్వము సిద్ధం. ఒక్కొక్క మెట్టు ఓర్పుతో నెగ్గిండుర యుద్ధం. కదిలిండుర మహేషన్న కాంగ్రెసుకు సారదై. మయ్యిండుర మహేషన్న ప్రజల క్రీకవారదై. కదిలిండుర మహేషన్న కాంగ్రెసుకు సారదై. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణకు ప్రధాన రహదారి నిర్మాణంతో శ్రీకారం చుట్టామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో 6,45,00,000తో చేపట్టిన 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు జిల్లా అధికారులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలయ విస్తరణకు తగిన ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మూలవాగు నుంచి ఆలయం వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు 6,45,00,000తో చేపట్టిన రోడ్డు పనులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ గౌడ్తో కలిసి విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి మాసంలోనే వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేసి వెనక్కిపోయిన 20 కోట్ల నిధులను తిరిగి తెప్పించామన్నారు.
ఈ నిధులతోనే బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని కొందరు నాయకులు ప్రకటనలు చేశారని, ఏది ఎప్పుడు చేయాలో తమకు తెలుసని స్పష్టం చేశారు. భూ నిర్వాసితుల కోసం 47 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ ఖాతాలో నిధులు జమ చేశామన్నారు. వేములవాడ పట్టణం రాజన్న ఆలయం 2 కన్నులుగా భావించి అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో రాధాబాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు, చిలకల తిరుపతి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పాల్గొన్నారు. వేములవాడ రాజన్నను విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం అందజేశారు. అంతకుముందు ఆలయ అభివృద్ధిపై అధికారులతో విప్ ఆది శ్రీనివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మరో భవనంలోకి మార్చాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని గురుకుల పాఠశాలను 2 సంవత్సరాలుగా పెద్దూరులోని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. కాగా ఆ భవనంలో వసతుల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు రోడ్డుపైన బైఠాయించారు. ఒక్కో గదిలో 70 మంది వరకు విద్యార్థులను పడుకోబెడుతున్నారని వాపోయారు. ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యానికి గురైనా అది మిగిలిన విద్యార్థులకు సోకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి పాఠశాలను మరో భవనంలోకి మార్చాలని కోరారు. మండపల్లిలో ఉన్నటువంటి హాస్టల్ ఇక్కడ పెద్దూరు శివార్లో తీసుకొచ్చి ఎంజీటీపీ బాయ్స్ హాస్టల్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే ఇది ఇక్కడ 8 రూమ్లే ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ లో 70 మంది పిల్లలను పడుకోబట్టి అనేక రకాల ఇబ్బందులు కడుతున్నాయి. జ్వరాలు వస్తున్నాయి, అలాగే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అట్లాగే వాళ్ళకు స్నానాలు చేయడానికి కానీ, అట్లాగే బట్టలు ఆరేసుకోవడానికి ఎట్లాంటి వసతులు లేవు. ప్రభుత్వాలు ఎంతో పిల్లల కోసం ఎంతో 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నామంటున్నాయి. కానీ ఇక్కడ ఈ హాస్టల్లో చూస్తే మాత్రం వసతులు ఏమాత్రం లేవు. మేము ఎన్నిసార్లు వాళ్ళకి వినతులు ఇచ్చినా, మేము రిక్వెస్ట్ చేసినా మార్చడం లేదు. అందుకని దానివల్ల మేము ఈరోజు రోడ్డు మీద కూర్చొని మేము అధికారులను విన్నవించుకుంటున్నాం. కొత్త భవనం రెడీగా ఉంది. కలెక్టర్ గారు కొంచెం చొరవ తీసుకొని వీలైనంత తొందరగా ఈ భవనాన్ని చేంజ్ చేయాలని మా కోరిక అండి. ఎందుకు అంటే ఒక్క రూమ్లో 70 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కరికి ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోతే అందరూ అనారోగ్యానికి గురవుతున్నారండి. వాళ్ళకు వసతులు లేవు. ఇప్పుడు ఏంటంటే వాతావరణం కూడా అనుకూలంగా లేదు, బట్టలు ఉల్లారట్లేదు. వాళ్ళకు స్నానాలకు వాటికి వీటికి అన్నిటి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. దయచేసి మా యొక్క పేరెంట్స్ యొక్క అభ్యర్థనను మన్నించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడమని మేము ప్రార్థిస్తున్నామండి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాలలో చేపట్టిన జనహిత పాదయాత్రకు హాజరవుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు కొత్తపల్లిలోని వెలిచాల కార్యాలయం వద్ద పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఘన స్వాగతం పలికారు. వారందరికీ రాజేందర్ రావు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత 200 వాహనాలతో భారీ ర్యాలీగా వెలిచాల రాజేందర్ రావు ఉప్పర మల్యాలలో జరిగే కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్సనతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు జనహిత పాదయాత్ర ఇంతకుముందు ఎన్నడూ కూడా చరిత్రలో ప్రభుత్వం ఉండి కూడా పాదయాత్ర చేసిన సంఘటనలు లేవు. పాదయాత్ర చేస్తే ప్రజల సమస్యలతో కొన్ని చిటపటలు ఉంటాయని ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ధైర్యం చేసి ప్రజల మధ్యలకు పాదయాత్ర రూపకంలో రాలేదు ఇంతకుముందు ఎన్నడూ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ధైర్య సాహసాలతో వాళ్ళు చేసే వెల్ఫేర్ మెజర్స్ మంచి పనులు ప్రజలలో చాలా ఆకట్టుకున్నాయి ప్రజలను అని చెప్పిన ధైర్యంతో ప్రజల మధ్యకు వెళ్ళి మా సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకునేటానికి ఇప్పటికే జనహిత యాత్ర రూపకంలో ఇతర డిస్ట్రిక్ట్లలో మీనాక్షి నటరాజన్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు మా పెద్ద నాయకులు అందరూ కలిసి కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు అందరూ కూడా మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర ప్రాంతంలో పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. 5 గంటల నుంచి 7 గంటల వరకు 6 కిలోమీటర్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని గుమ్మి పుల్లయ్య భవన్లో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు మాట్లాడారు. సుధాకర్ రెడ్డి 1998, 2004 సంవత్సరాల్లో నల్గొండ నుంచి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారని, 2012 నుండి 2019 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్టు పార్టీకి సేవలు అందించారని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాలలో క్రియాశీలంగా పాల్గొన్న ఆయన పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరాముల నర్సయ్య, శాంత, పోచమల్లు, చంద్రయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. ఇలా పార్టీకి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు లేకపోవడం చాలా తీరని లోటని కూడా ఇలా మేము భావిస్తా ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఎంతో మందిని ఇలా కమ్యూనిస్టు ఉద్యమంలో నడిపిస్తూ కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు లేకపోవడం చాలా బాధాకరం. ఇలా చూస్తే దున్నే వాళ్ళకు భూమి కావాలి, ఇలా రైతులకు గిట్టుబాటు ధర కావాలి, ఇలా కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు కావాలని కొట్లాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇలా తీరని లోటు తన కోల్పోవడం అనేది కూడా మేము సిపిఐ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఎన్నో ఎకరాల భూములలో పంచిన ఘనచరిత్రలో కూడా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎంపీగా పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఇలా చూస్తే మన ఒక తెలంగాణ రాష్ట్రంలో పుట్టినప్పటికీ ఇలా జాతీయ కార్యదర్శిగా కూడా 2 సార్లు చేసినటువంటి వ్యక్తి. ఇలా పేదవాళ్ళ కోసం ఇండ్ల కోసం కానీ, ఇలా భూముల కోసం కానీ, ఇలా రైతులకు భూముల కోసం కానీ. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో యూరియా బస్తాల కోసం రైతులు పడరాని అగచాట్లు పడుతున్నారు. ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం వద్ద పంపిణీ చేసే యూరియా బస్తాల కోసం పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి సుమారు 400 మందికి పైగా రైతులు వరుస కట్టారు. రాత్రి చెప్పులు పెట్టి ఉదయం 3 గంటల నుండి క్యూలైన్లలో బారులు తీరారు. యూరియా బస్తాలు సొసైటీకి వచ్చాయని తెలిసి నిన్నటి రోజు సాయంత్రం 4 గంటల నుంచే చెప్పులను క్యూలైన్లో పెడుతున్నట్లు రైతులు తెలిపారు. వచ్చిన యూరియా బస్తాలకు కూపన్లు ఇచ్చారని, కానీ ఎవరికి వస్తుందో రాదో తెలియడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి యూరియా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. యూరియా బస్తాలు దొరకక 1000 మంది రైతులు చెప్పులు రౌతులు అన్ని పెట్టి మహిళలతో సహా చిన్నపిల్లలతో సహా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం. మరి రాత్రి అన్నం లేక కూడా చాలా మంది ఇక్కడనే పడుకోవడం జరిగింది. మరి ఇలాగే పునరావృతం అయితే మరి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ రాష్ట్ర రౌకలకు కానీ దేనికి కానీ వెనుకాడమని కోరుకుంటూ మరి రానున్న కార్యక్రమంలో కానీ ఇలాగే జరిగితే మాత్రం వదిలిపెట్టేది లేదని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రైతు సంఘం రేజ్ యువర్ వాయిస్ అగెన్స్ట్ ఓట్ చోరీ నినాదంతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో చేపట్టిన ధర్నా 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓట్ చోరీకి వ్యతిరేకంగా యువత పోరాడాలన్నారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే నిరాహార దీక్ష చేపట్టినట్టు తెలిపారు. చాలా మంది ప్రజలు ఓట్ చోరీ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తెలంగాణ చౌక్ లో రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఓట్ చోర్
సంబంధించిన దానికి నిరసనగా నిరాహార దీక్ష నిన్నటి నుంచి మొదలైంది. ఈరోజు కూడా చేస్తున్నాము. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఉన్నదో దొంగ ఓట్ల ద్వారా ఇలా అధికారం దక్కించుకొని ప్రజలను మభ్యపెట్టి 15 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేస్తా అని కాలాదాన్ని తీసుకొస్తా అని మళ్ళీ 50 రోజులు నాకు సమయం ఇస్తే నేను కాలాదాన్ని తీసుకొస్తానని 2000 నోట్లు కూడా బంద్ చేయడం జరిగింది. ఈరోజు రెండో రోజు ధర్నా తెలంగాణ చౌక్లో జరగడం జరుగుతూ ఉన్నది. ఓట్ చోరీ పైన యువతంతా ముందుకొచ్చి వాళ్ళ వాయిస్ని రేజ్ చేయాలి అనే యువతకందరికీ ఆదర్శంగా మరియు అవేర్నెస్గా వాళ్ళందరూ ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ దీక్ష కూర్చోవడం జరిగింది. దాదాపు చాలామంది పబ్లిక్ కూడా ఓట్ చోరీ గురించి ఈరోజు చర్చకు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చర్చలు చేసుకోవడానికి మాలాంటి వాళ్ళు ఏదో ఒక సంఘటన ద్వారా ఏదో ఒక విధంగా నిరసన ద్వారా ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకుపోవాలి అనే ఆలోచనతోటి నిరాహార దీక్షకు నేను కూడుకోవడం జరిగింది. దాంతోపాటు మన కార్యవర్గ సభ్యులందరూ కూడా మనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టౌన్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ శాట్ టీంతో కలిసి చేపట్టిన ఈ కవాతు పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై గాంధీ చౌరస్తా బస్టాండ్ ప్రధాన కూడళ్ల మీదుగా తిరిగి పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు, దుర్గామాత నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనం మార్నింగ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్కి ఆర్ఐఎఫ్ ఇన్ఛార్జ్ తరఫున ఎస్పీ గారు, సిఏ గారు, వాళ్ళ టీము, అదేవిధంగా మన జిల్లా పోసినటువంటి శాట్ టీము మొత్తం దాదాపు ఒక 60 మంది కలిసి ఈ ఏదైతే ప్రభుత్వ మాంగర్ ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం కూడా మనము ర్యాలీ నిర్వహించలేదు. ముఖ్యంగా మనం రాబోయే ఈ గణేష్ నవరాత్రులు కానీ అదేవిధంగా దుర్గామాత సందర్భంగా కానీ రానున్న ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మనం కవాతు చేయడం జరిగింది. ఏదైనా కానీ స్పీకర్ ఉత్తర్వు ప్రకారం ఏదైనా కరీంనగర్లోని 19వ డివిజన్ బృందావనం కాలనీలో సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 19వ డివిజన్లోని రోడ్లన్నీ గుంతలుగా మారి చెరువులను తలపించాయి. స్థానిక కాలనీ వాసులు ఈ గుంతల వద్ద రోడ్లను సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయగా సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి స్పందించారు. తన సొంత డబ్బులు వెచ్చించి మరమ్మత్తు పనులను ప్రారంభించారు. తమ కాలనీ రహదారుల సమస్యలను పరిష్కరించిన మారుతిని ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఇల్లందుల లతారాణి, కడార్ల సుమలత, ఆరెపల్లి మంజుల, మార్క మౌనిక, గుర్రం రజిత, నక్క మమత, కడార్ల సుదర్శన్ పాల్గొన్నారు. రేకుర్తిలోని 19వ డివిజన్లో మొన్న కురిసినటువంటి వర్షాలకు మరియు ఆ పైనుంచి వచ్చినటువంటి డ్రైనేజ్ వాటరు ఈ కాలనీలో మొత్తం మురికి నీళ్లు నిండిపోయి కాలనీ వాసులకు రాకపోకలకు బాగా ఇబ్బందికరంగా ఉండే. కాలనీ వాసులు నాకు ఫోన్ చేసి తెలపడం వలన నేను వెంటనే స్పందించి నా సొంత ఖర్చులతోటి డిస్మెంటల్ పోయించి దానిపైన 4-5 టిప్పర్ల మొరం పోయించి రోడ్డును సదును చేపించి ఈరోజు కాలనీ వాసులకు ఇబ్బంది రాకుండా చేయడం జరిగినది. మేము ప్రతి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మేము ట్యాక్స్ రాగానే వెంటనే ఒక ఫోన్ ద్వారానే మాకు ట్యాక్స్ కట్టాలని మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెంటనే స్పందించి వెంటనే మేము బిల్లులు కట్టేస్తాం. కానీ ఎక్కడిదో మురికి ఈ డ్రైనేజీ తీసుకొచ్చి ఎక్కడి నుండి తీసుకొచ్చి మా ఇంటి ముందర పెట్టడం ఇది మన డిపార్ట్మెంట్కి కానీ ఈ అధికారులకు కానీ ఇది మంచిది కాదు. మేము గత 10 సంవత్సరాలుగా ఈ వాడలో ఉంటున్నాము. ఈ బృందావన్ కాలనీ వాడలో ఉంటున్నాము. మాకు ఈ మురికి వాడలు ఇక్కడ ఇనగ్రేషన్ చేసి ఎక్కడి నుంచో మురికి తీసుకొచ్చి మా ముంగట పెట్టిండు. మేము నడవడానికి చాలా 2 నెలల నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. అస్తపురం మారుతి అన్నకు మేము వేడుకోగానే తను వచ్చి మాకు ఇక్కడ డిస్మెంటలు మరియు మొరం ఓపించి మాకు సహకరించినాడు. తనకు ధన్యవాదములు. షార్ట్ సర్క్యూట్ తో ఓ బైక్ దగ్ధమైంది. జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి RX 200 బైక్ పైన ప్రయాణిస్తూ ఉండగా బైక్ నుంచి పొగలు రావడం గమనించి వాహనాన్ని పక్కన పడవేసి దూరంగా పరిగెత్తాడు. ఈ క్రమంలో ఇంజన్ నుంచి మంటలు రావడం, బైక్ పూర్తిగా కాలిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక ఆనంద నిలయంలోని విద్యార్థినులకు క్యారం బోర్డు, చెస్ బోర్డు, పెన్సిల్స్, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అరవింద్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆమద్ రాజు, రాజన్న, పవన్ సింగ్, రాము, సాగర్, రవితేజ, రామ్ పాల్గొన్నారు. రేపు సోమవారం ధర్మపురి అరవింద్ గారి జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందుగానే వారి జన్మదినం సందర్భంగా అనాథ నిలయంలో ఏదైతే అనాథ పిల్లలకు జగిత్యాల పట్టణ శాఖ తరపున వారికి ఆట వస్తువులు, తర్వాత క్యారం బోర్డు, చెస్సు, తర్వాత పండ్లు ఇవ్వడం జరిగినది. మా ధర్మపురి అరవింద్ గారు ఆయు ఆరోగ్యాలతో వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు జగిత్యాల పట్టణ శాఖ తరఫున. పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి అరవింద్ అన్న గారి జన్మదినాన్ని, రేపు జరిగే జన్మదినాన్ని ఈరోజు పురస్కరించుకొని మన పిల్లలకు పండ్లు పంపిణీ, అదేవిధంగా క్యారం బోర్డు, చెస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా. కరీంనగర్లోని కెమిస్ట్ భవన్ లో జిల్లా రజక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య, జాతీయ కోఆర్డినేటర్ కొల్లూరి మల్లేష్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా రాచకొండ నరేష్, ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా కొత్తకొండ రాజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దుబ్బాక రమేష్, వనపర్తి శంకర్, వెంకటేశ్వర్లు, పూసల సంపత్, శివకృష్ణ పాల్గొన్నారు. ఈ రోజు చాలా శుభదినం. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా, పాత జిల్లా 4 జిల్లాలు మారిపోయిన తర్వాత కరీంనగర్ జిల్లాలో కొత్తబాడి ఈరోజు రజక సంఘం కొత్తబాడిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు కొత్తబాడి లోపల ఏకగ్రీవంగా నరేష్ను, తర్వాత కొత్తగొండ శ్రీనివాసును ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. వీరి సమక్షంలో కరీంనగర్ జిల్లా లోపల ఉన్న ప్రతి ఒక్క రజకుని యొక్క సంక్షేమము, ఎలాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభుత్వం నుంచి ఏమేమి కావాలో. కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించిన మా కరీంనగర్ రజక సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య గారికి ప్రత్యేకత నా ధన్యవాదాలు. అదే మా జాతీయ సంఘాల కోఆర్డినేటర్ మల్లేష్ కుమార్ గారికి, మన డ్రై క్లీనింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బూత్కూరి శివకుమార్ గారికి, మళ్ళా అన్న నాపై ఎంతో నమ్మకంతో కరీంనగర్ జిల్లాలనే ఒక పేరు తెచ్చుకున్న మా దుబ్బాక రమేష్ అన్న నువ్వు కరీంనగర్ జిల్లాలోనే నువ్వు ఉంటే మంచి నాయకత్వాన్ని తీసుకొస్తావు, నువ్వు మా రజకులందరినీ ఒక తాటిపైగా తీసుకొస్తావు. అసలు రజకులకు ఎంత కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది నా దృష్టికి అన్న తీసుకొచ్చిండు. అన్న ఈ కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలోనే మంచి పేరు సంపాదించుకొని. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాలను అరెస్టు చేయిస్తే తప్ప రాలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని సుంకె రవిశంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన అని చెప్పి నిర్బంధించడంలో అర్థం లేదన్నారు.
బాధిత కుటుంబానికి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సాయిని రవి తన వంతు సాయం అందించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని 24వ వార్డుకు చెందిన మహిళ కూతురు స్రవంతి అనారోగ్యంతో అద్దె ఇంట్లో మృతి చెందగా యజమాని ఇల్లు ఖాళీ చేయించాడు. విషయం తెలియడంతో స్పందించిన సాయిని రవి సమీపంలోని ఓ షెడ్డులో వారి కుటుంబానికి తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులు అందించారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇప్పించేందుకు కృషి చేస్తానని సాయిని రవి హామీ ఇచ్చారు. ఆరోగ్యం బాగలేకుండా బాల శ్రవంతి అనే మా వార్డుకి చెందినటువంటి అమ్మాయి 25 సంవత్సరాలు ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకుండా వరంగల్ ఎంజిఎం నందు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా మా వార్డుకు సంబంధించి బాల రమ కూతురు దానికి సంబంధించి వాళ్ళ అంత్యక్రియల కార్యక్రమం చేయడం, వాళ్ళకి కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితి. దానివల్ల మేము కూడా బాధ్యతాయుతంగా బాధ్యత తీసుకొని వారికి ఇప్పుడు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళ పేరును కూడా మెన్షన్ చేయడం, వాళ్ళ పేరు కూడా యాక్సెప్ట్ కావడం, ఎలిజిబుల్ కావడం అనేది జరిగింది. ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ కూడా వారికి ఎప్పుడు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం, సాయం చేయడానికి ముందుకు అనే విషయాన్ని తెలియజేస్తాం. తప్పకుండా ఆ అమ్మాయి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం ఉండాలని చెప్పి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గత రాత్రి లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన లెంకల రమణారెడ్డి, కరివేద లక్ష్మికి చెందిన ఇండ్ల తాళాలు పగలగొట్టి లోనికి చొరబడిన దుండగులు నగదు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎల్ఎండి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెన్షన్దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీ మేరకు పెన్షన్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న వేములవాడలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పర్యటిస్తున్నట్టు తెలిపారు. చేయూత పెన్షన్దారులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. క్యాన్సర్, ఎయిడ్స్ సమస్త పెన్షన్దారుల పెన్షన్ పెంచుతామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2000 ఉన్నదాన్ని 4000 ఇస్తా, ఈ నెల నాకు ఓటేయండి, వచ్చే నెల 4000 తీసుకోండి, వికలాంగులు ఈ నెల ఓటేయండి, వచ్చే నెల 6000 తీసుకోండి, రక్తహీనతో బాధపడుతున్న వారిని ఈ నెల నాకు ఓటేపియండి మీ కొడుకులతో మీ బిడ్డలతో, వచ్చే నెల 15000 తీసుకోండి అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెనెక్కినాక 20 నెలలు గడిచింది, కానీ 20 రూపాయలు మాత్రం పెరగలేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ పేదల ఓట్లతో మీరు గద్దెనెక్కిళ్ళు, మరి ఈ రాష్ట్రంలో ఉన్న మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మౌనంగా ఉండడం సరైనది కాదని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దయచేసి వెంటనే పెన్షన్ వీళ్ళకి పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్ష నాయకులు మరి ప్రభుత్వంలో అధికారానికి పనిచేయరని చెప్పి ప్రతిపక్షాలు ఉన్న మరి కేసీఆర్ ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు విశేష స్పందన, పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానులు. రోడ్డు విస్తరణతో రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం, పనులకు శంకుస్థాపన చేసిన విప్ ఆది శ్రీనివాస్. పెద్దూర్ గురుకుల భవనాన్ని మార్చాలి, రోడ్డుపై బైఠాయించి తల్లిదండ్రుల నిరసన.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.